హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు కూడా యూట్యూబర్ ఈ వెంచర్ లకు రాలేదు, ఈ వెంచర్ లో తీయలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది వెంచర్ అయితే. మనకి రోజుకి 1,00,000 మందికి పైగా ప్రయాణించే దారిలో అయితే వాకబుల్ డిస్టెన్స్ లోనైతే ఈ వెంచర్ అయితే ఉన్నదండి. మొత్తం కూడా మనతో పాటు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డైరెక్టర్ మైసూర్ రెడ్డి గారు, వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అండి, తను మనతోటి ఉన్నారు. తనతోటి మిగతా విషయాలు ఈ వెంచర్ గురించి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. పక్కనే మనకి మంచి మంచి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు. ఇక్కడ మనం తీసుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి హాస్టల్ కూడా నిర్మాణం చేసుకొని ఇచ్చుకోవచ్చు. అంత మంచి కాలేజెస్ ఉన్నాయి పక్కనే. ఇక్కడ ఉంది ఏంటిది, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి మైసూర్ రెడ్డి గారు. నమస్తే సార్, మై సెల్ఫ్ మైసూర్ రెడ్డి సార్ ఇది మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెంచర్ అనేది. ఇది ఎన్ని ఎకరాలలో ఉంది సార్ వెంచర్ మొత్తం కూడా? ఇది వచ్చేసి టోటల్ 6 ఎకర్స్ అండి. ఇది వెంచర్ HMDA అండ్ రేరా అప్రూవ్ లేఅవుట్ సార్ ఇది. ఓకే, ఇది మొత్తం అంటే ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయండి? ఇలా జస్ట్ వచ్చేసి 63 ప్లాట్స్ వచ్చాయి సార్. ఓకే, ఇలా డెవలప్మెంట్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ డెవలప్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యాయి. అన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి, అన్ని సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, HMDA నామ్స్ ప్రకారం ఒక గ్రేటర్ కమ్యూనిటీ చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ కానీ గ్రేటర్ కమ్యూనిటీలో మనం ఏవైతే ఇవ్వాలో కంప్లీట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి సార్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది వెంచర్ అనేది. ఇందులో మనకి HMDA రేరా అప్రూవ్డ్ గా చెప్తున్నారు. పర్సెంటేజ్ మనకి ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ కూడా వస్తుందండి సార్? ఇది వచ్చేసి IDBI బ్యాంకు వాళ్ళు మనకు 90%, అరౌండ్ 85 to 90% ప్రొవైడ్ చేస్తారు సార్ మనకు. ఎన్ని ఫ్లాట్స్ వచ్చాయండి మొత్తం కూడా? 63 ప్లాట్స్ సార్. ఇందులో అంటే ఫేసింగ్స్ ఏముంటాయి? ఈ వెంచర్ కదా, న్యూ వెంచర్ సార్. ఇది న్యూ వెంచర్. ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ అన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. జస్ట్ మీరే ఫస్ట్ సార్, ఇది ఇందులోకి రావడం అయితే మీరే ఫస్ట్. థ్యాంక్ యూ అండి, మీరు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెంచర్ అయితే. ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే అన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమేమి కాలేజెస్, ఇక్కడ స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్. ఇప్పుడు మీరు వెనకాల కనిపిస్తున్నా సార్, అది వచ్చేసి గురునానక్ యూనివర్సిటీ. 70 ఎకరాలు సార్ అది. గురునానక్ యూనివర్సిటీ అంటే తెలియని వాళ్ళు ఉండరు మాక్సిమం. గురునానక్ యూనివర్సిటీ బ్యాక్ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని మన సైట్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అన్ని విల్లాలు సార్. ఇళ్ళ మధ్యలో ఇక్కడ ఇవన్నీ వచ్చేసి విల్లాలు, అక్కడ హాస్టల్స్. ఓకేనా? హాస్టల్స్. ఇక్కడ వచ్చేసి గురునానక్ కాలేజ్. జస్ట్ మన సైట్ ఎల్బీ నగర్ మెట్రో నుంచి మన సైట్ జస్ట్ 26 కిలోమీటర్స్ ఉంటది. ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం సార్. కంప్లీట్ ఇబ్రహీంపట్నం నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో మన సైట్ ఉంటది. సాగర్ హైవే కు జస్ట్ 600 మీటర్స్ లో ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్ కు. సాగర్ హైవే వచ్చేసి 200 ఫీట్ల రోడ్, మన లోపలికి ఇంటర్నల్ వచ్చేసి 60 ఫీట్ల రోడ్ కు మన సైట్ ఉంటుంది సార్. అంటే గురునానక్ కాలేజ్ అంటే మన పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ వాళ్ళ మిసెస్ ఇట్లా చదివింది ఇదే కదా అనుకుంటా కదా? లేదు సార్, అతను వచ్చేసి సైంట్ సార్. గురునానక్ ఆపోజిట్ అది కూడా పక్కకే దగ్గర 15 నుంచి 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సార్. మన అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి గారు వాళ్ళది కాలేజ్ వచ్చేసి గురునానక్ ఆపోజిట్ సైంట్ ఉంటుంది. సైంట్ గానీ, గురునానక్ గానీ, శ్రీదత్త గానీ, CVR గానీ చాలా దగ్గర 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ దగ్గర మన రీసెంట్ గా మన రేవంత్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేశారు. అదే కాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్లోకా స్కూల్. ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఇబ్రహీం, మీకు ఐడియానే ఉంటది, మీకు హైదరాబాద్ ఎక్కడ చూసినా ఇబ్రహీంపట్నం బస్సులే కనిపిస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మీరు ఎక్కడ జర్నీ చేయాలన్నా ఇబ్రహీంపట్నం నుంచి ఈజీ యాక్సెస్. చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్, 5 minutes సార్. హైవే కదా, హైవే. FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అంటున్నారు కదా, మీరు ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ ఇబ్రహీంపట్నం మెయిన్ జంక్షన్ దాటిన తర్వాతనే మీరు FCDAలోకి అడుగు పెడతారు. లాస్ట్ టైం ఇక్కడ బుల్లెట్ ట్రైన్ కూడా మీరు ఆల్రెడీ మీరు లాస్ట్ 1 month నుంచి మీరు చూసి అర్థమవుతుంది. ఆచారం దగ్గర మార్కింగ్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది. యాక్చువల్ గా మన సైట్ నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకు ఆచారం ఉంటుంది. ఇక్కడ ఎల్బీనగర్ వచ్చేసి మనకు 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది GHMC లో విత్ ఇన్ GHMC లో మర్జ్ అవుతుంది. అంటే GHMC లో ఉన్నట్టు అయితే వాళ్ళు బుల్లెట్ ట్రైన్ వాళ్ళు మార్క్ చేసేస్తారు రీసెంట్ గా. చాలా సూపర్ గా ఉన్నది ప్రాజెక్ట్ మొత్తం కూడా. ఇందులో మనకి అమ్యూనిటీస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా సార్? అమ్యూనిటీస్ అంటే మీరు చూసినా సార్, ఆల్ డెవలప్మెంట్స్, ఆల్ CC రోడ్స్, కృష్ణా వాటర్ పైప్ లైన్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్. మనకు వచ్చేసి సోషల్ ఇన్ఫ్రా కోసం ప్లేస్ వదిలినాము. తర్వాత అది వచ్చేసి పార్క్ అండి. మీకు డెవలప్మెంట్ విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము సార్. ఇది వచ్చేసి మా ప్యాషన్ తో డిజైన్ చేసినాం. ఇది వచ్చేసి మాది 3వ సైట్. ఇప్పుడు మన హైదరాబాద్ ORR ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే సార్, మన ఈ మామూలుగా మన వెంచర్ రానికి కానీ, ఈ
కాలేజ్ రానికి కానీ మామూలు ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది? ఎగ్జిట్ 12 బొంగళూరు ఐడియా ఉంది కదా 12 సార్? idea. అక్కడ వచ్చేసి మీకు ఫాక్స్కాన్ గానీ, టీసీఎస్ ఆదిబట్ల గానీ, వండర్లా గానీ, రంగారెడ్డి కలెక్టరేట్ గానీ, మన అన్ని వచ్చేసి ఎగ్జిట్ 12 దగ్గర సార్. ఎగ్జిట్ 12 నుంచి మన సైట్ జస్ట్ 14 కిలోమీటర్స్, 14 కిలోమీటర్లు వచ్చింది. 14 కిలోమీటర్లు సార్. ఓకే ఓకే. అంటే 14 కిలోమీటర్లు అంటే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఏమున్నదండి పక్కన ఒక 40 మినిట్స్ అంతే 30 కూడా ఉండదు సార్. 30 కూడా 25 మినిట్స్ అంతే సార్. 25 మినిట్స్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు. మెయిన్ మన ప్రాజెక్ట్ హైలైట్ ఏంటి సార్ అంటే, మీరు ఎల్బీ నగర్ నుంచి మన ఇబ్రహీంపట్నం వరకు మన మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు సార్. మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అంటే లైక్ మీకు రోడ్ కి ఇటుపక్కల కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు. అదొకటి. ఇంకొకటి ఏంటి సార్ అంటే, మీరు ఇందులో ప్లాట్ పర్చేజ్ చేసుకొని ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాలేజ్ యూనివర్సిటీ ఉంది కదా సార్, అన్ని హాస్టల్స్ దగ్గర మీకు ఎన్ని దగ్గర ఒక 30 to 40 హాస్టల్స్ కనిపిస్తున్నాయి. ఇమీడియట్లీ ఇప్పుడు కమర్షియల్ ప్లేస్ మన దగ్గర 200 నుంచి 600 గజాల వరకు మనం తీసుకోవచ్చు. హాస్టల్స్ కట్టుకోవచ్చు. మినిమం 2 lakhs వస్తుంది సార్ రైట్. సూపర్ సూపర్, చాలా బాగుంది, ఎంత మంచిగా ఉన్నది సార్. ఇక మేము ప్రైస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే చాలా బాగుంది సార్. మీరు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి సార్, ప్రైస్ మీకు 30,000 తక్కువ ఉంటుంది. మనం ఈ వెంచర్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇప్పుడు అన్ని ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పినా కదా, ఇప్పుడే మనం ఈ వెంచర్ లాంచ్ చేసినాం కాబట్టి మనం ప్రెసెంట్ ప్రైస్ 21,000 కోట్ చేస్తున్నాం సార్. 21,000కి మనం గజం 21,000 మనం పర్ స్క్వేర్. అంటే ఫేసింగ్ కి అంత ఇవి ఇంత అమ్యూనిటీ చార్జెస్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఉంటాయి సార్. ఈస్ట్ కార్నర్ చార్జెస్ ఒక 500 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. దాంట్లో ఏం లేదు సార్, పేమెంట్ మెథడ్ బట్టి మనం దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మనం 21,000 కోట్ చేస్తున్నాం సార్. అమ్యూనిటీస్ చార్జెస్ కూడా ఎక్స్ట్రా లేదు సార్. అలాంటివి చాలా పెద్ద పెద్ద వెంచర్లు, చాలా పెద్ద పెద్ద అవి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. విత్ ఇన్ సెకండ్స్ లో ఈ కొన్ని సెకండ్స్ లో అంటే ఇప్పుడు కొన్ని రోజులలోనే, ఇప్పుడు పెట్టిన కొన్ని రోజులలోనే చాలా వరకు అయితే సేల్ అయితే అయిపోయాయి అనమాట. ఇది న్యూ వెంచర్ అండి. మనం స్టార్టింగ్ ఇక్కడికైతే వచ్చినాం. ఫస్ట్ అని చెప్పాను సార్. నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే, మాకు 100% చూడగానే నచ్చిన ప్రాజెక్ట్ ఇది మొత్తం కూడా. మీరు ఒకవేళ ఇల్లు పర్చేస్ ఇప్పుడు ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు మైసూరా రెడ్డి గారు ఉన్నారు కదా, తన నెంబర్ అండి స్క్రీన్ పైన ఉండేది. మీ నెంబర్? డైరెక్ట్ నా నెంబరే సార్. ఎవరు ఉండరు, మీరు డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు. మీకు ఒకవేళ సైట్ విజిట్ చేయాలనుకున్నా ఏమన్నా నేను వెహికల్ అరేంజ్ చేస్తాను. ఓకే. డైరెక్ట్ నాతోనే మాట్లాడచ్చు సార్, మధ్యలో ఎవరు ఉండరు. సైట్ విజిటింగ్ కూడా అరేంజ్ చేస్తా అని చెప్తూ ఉన్నారు. స్క్రీన్ పైన అంటే వన్ ఆఫ్ ద పార్ట్నర్ మన సార్ వచ్చేసి దీనికి మొత్తం కూడా. ఒకసారి మీరు కాల్ చేసి ఇంకా మిగతా విషయాలు ఏదైనా మిస్ అయినా, మేము ఏదైనా మాట్లాడలేకపోయినా కూడా అన్ని విషయాలు మీరు క్లియర్ గా మాట్లాడితే అన్ని విషయాలు కూడా చెప్తారు సార్ అయితే మొత్తం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటున్నారు, మోడీ గారు ఏమన్నారు, ఇయర్ బంగారం ఎవరు కొనొద్దు. కానీ మనం ప్లాట్ పర్చేజ్ చేసే భూమి పైన ఇన్వెస్ట్మెంట్ మీరు ఎక్కడ చేసినా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ లో అండర్ మున్సిపాలిటీలో ఉంది కదా, ఇబ్రహీంపట్నం అండర్ మున్సిపాలిటీలో ఈ సైట్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే, హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి, లేదు కమర్షియల్ హాస్టల్ కట్టుకొని ఒక 2 to 3 lakhs రెంట్ రావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.